800 ఇయర్స్ ముందు ఈము జాబాని డిఫీట్ చేశాడని తెలుసు. అందుకే ఇప్పుడున్న జాబాని అంటే లూఫీని, అలాగే లోకీని డిఫీట్ చేయడం అంత కష్టం కాదు. కానీ ఈము 800 ఇయర్స్ ముందు ప్రపంచాన్ని డామినేట్ చేయడానికి తన ముందు ఉన్న చాలా గాడ్ ఫోర్స్ని డిఫీట్ చేశాడని ఓడా రివీల్ చేశాడు. ఆ తర్వాత లోకి స్ట్రాంగెస్ట్ అటాక్తో ఈముని అటాక్ చేసినా కూడా తను అలానే ఉండడంతో ఈముని డిఫీట్ చేయడం షార్స్కి చాలా కష్టమవుతుందని అర్థమైంది. ఒకవేళ లూఫీ ఈముతో ఫైట్ చేస్తే గనక ఈము లూఫీని కిల్ చేసే పాసిబిలిటీ ఉందని అనిపిస్తుంది. కానీ ఓడా ఎల్బాకి డ్రాగన్ వచ్చేంత వరకు ఈముని స్లో డౌన్ చేయడానికి రెవల్యూషన్ ఆర్మీలో ఉన్న కొంతమందిని సెండ్ చేసి ఈముని కొంచెం టైం వరకు స్టాప్ చేయగలిగే సిచ్యువేషన్ని క్రియేట్ చేయడానికి సెటప్ చేశాడు. అలాగే 70 ఇయర్స్ ముందు బ్రుక్కి గున్కోకి మధ్య ఫ్లాష్ బ్యాక్ను కూడా రివీల్ చేస్తాడు. అయితే దానికి ముందు ఈము వర్సెస్ లోకి మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈము లోకి ర్యాగ్నర్తో ఇలా అంటాడు, నువ్వు నా మీద పగని తీర్చుకోవడానికి ఒక పర్సన్ కోసం ఇన్ని ఇయర్స్ వరకు వెయిట్ చేయలేదు కదా అని అంటే దానికి ఉడతా తన భాషలో అరుస్తూ ఉంటుంది. అది ఈముకి అర్థం కాక అసలు తనేమంటుంది, ఇంత పట్టుదల ఉన్న పర్సన్ని నా లైఫ్లో ఎప్పుడూ కూడా చూడలేదు. కానీ లోకిని అలాగే షార్డ్ లూఫీని ఈము ఎప్పుడు కూడా తన సోల్జర్స్గా చేసుకోదు. వాళ్ళని కిల్ చేసి ప్రపంచం నుంచి ఎలా అయితే డోజోని ఏరే చేశాడో సేమ్ అలా ఏరే చేస్తాడని చెప్తాడు. అయితే లోకి వచ్చి ఒక సెకండ్ని కూడా వే చేయకుండా తన న్యూ స్ట్రాంగెస్ట్ అటాక్ అయిన ర్యాగ్నర్ జిమ్హేమ్ని యూజ్ చేస్తాడు. దాంతో 2 లైట్నింగ్ స్ట్రైక్స్ ఈము మీద అటాక్ చేస్తాయి. కానీ ఈము తన పవర్తో తన చేతిలో ఉన్న రాడ్ని ఒక స్వాడ్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ఈజీగా లోకి అటాక్స్ని ఆ స్వాడ్తో బ్లాక్ చేస్తాడు. ఇక కట్ చేస్తే వెస్టర్న్ విలేజ్లో రెయిన్ గార్డ్ జాజా జైంట్ కిస్ని కిడ్నాప్ చేస్తూ ఉంటుంది. కానీ చిల్డ్రన్స్ని సేవ్ చేయడానికి తన పేరెంట్స్ ఇంజురీస్తో ఉన్న జాజాకి ఒక గోడలాగా అడ్డంగా నిలబడుకొని మా చిల్డ్రన్స్ని మా నుంచి తీసుకెళ్ళనివ్వం, మా చిల్డ్రన్స్ని మేము సేవ్ చేసుకుంటామని చెప్తారు. కానీ పక్కనే ఉన్న చాపర్ అది చూసి కదలడం స్టాప్ చేయండి, ఇలా మూవ్ అవుతూ ఉంటే మీ బాడీలో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరగదు, దానివల్ల మీరు చనిపోయే ఛాన్స్ ఉందని చెప్తాడు. అయితే చాపర్ మాటల్ని ఎవరు కూడా వినరు. అందరూ వాళ్ళ కిడ్స్ని సేవ్ చేసుకోవడంలో బాగా బిజీగా ఉంటారు. అప్పుడు రీప్లే, వాళ్ళు మా వాడిని కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు, ఒకవేళ నా కొడుకుని కిడ్నాప్ చేస్తే నా లైఫ్కి ఒక రవ్వ కూడా మీనింగ్ ఉండదని చెప్తుంది. ఇంకో పక్క కిడ్స్ అందరూ మమ్మల్ని సేవ్ చేయండి అని అరుస్తూ ఉంటారు. ఇంకో పక్క సెయింట్ గిలింగం తను ఒక సెకండ్ని కూడా వేస్ట్ చేయకుండా అక్కడ ఉన్న 7 కిడ్స్ని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తాడు. కానీ లక్కీగా టైంకి సాంజీ ఆ ప్లేస్కి రీచ్ అవుతాడు. సో మళ్ళీ ఇంకోసారి సాంజీ వర్సెస్ సెయింట్ గిలింగం, జోరో వర్సెస్ సమ్మర్స్, అలాగే జాజా వర్సెస్ జింబే మ్యాచ్అప్ని చూస్తామని అనిపిస్తుంది. ఎందుకో మీ అందరికీ బాగా తెలుసు, జింబే సన్ ఆఫ్ సి తను వాటర్ని కంట్రోల్ చేయగలడు కాబట్టి. ఇక కట్ చేస్తే లోకి ఐస్తో ఫ్రీ చేసిన గున్కోని చూసుకోవచ్చు. అలాగే ఊసాప్ తను నీకు ముందే తెలుసా అని గున్కో గురించి బ్రూక్ని అడుగుతాడు. అలాగే నామి కూడా నీకు తను ముందే తెలుసా, తనేమైనా నీ ఎనిమినా అని అడుగుతుంది. దానికి బ్రూక్, తనేమీ నాకు ఎనిమి కాదు, కానీ నేను ఎప్పుడు ఫేస్ చేద్దనుకున్నా నాకు తెలిసిన ఒక పర్సన్, అయితే తనని ఫేస్ చేసి నేను కంప్లీట్గా తనతో ఓడిపోయా. అయితే తను నాకు ముందే తెలిసిన పర్సనే, అయితే తనకిప్పుడు 77 ఇయర్స్ ఉండాలని చెప్తాడు. కానీ యంగా ఉండాలని చూసి షాక్ అయిపోతాడు. ఇక్కడ తను రివైవ్ అనే ఒక డెవిల్ ఫ్రూట్ని తినడం వల్ల బ్రూక్కి బ్రతకడానికి సెకండ్ లైఫ్ వచ్చింది. బికాజ్ 50 ఏళ్ల ముందు ఫ్లోరెన్ ట్రయాంగిల్లో కొంతమంది పైరట్స్ రంబర్ పైరట్స్ మీద అటాక్ చేసి కిల్ చేశారు. అయితే నామి అది విని షాక్ అయిపోయి, అయితే తను తిను ఒకటే పర్సన్ కాదా అంటే తను ఒక సెలెస్టియల్ డ్రాగనే కదా అని అంటుంది. దానికి బ్రూక్, మేము ఉన్న కింగ్డమ్ వచ్చి ఎస్పీరియా కింగ్డమ్, తను ఆ కింగ్డమ్కి వచ్చి ప్రిన్సెస్, కానీ లాస్ట్ టైం తనని చూసినప్పుడు తను మొరిజ్వాకి వెళ్ళిపోయిందని చెప్తాడు. అప్పుడు ఫ్రాంకీ వాళ్ళ దగ్గరికి రన్ చేసుకుంటూ వస్తూ తను ఇంకా ఐస్లోనే సాలిడ్గా ఫ్రీజ్ అయిపోయి ఉంది. అక్కడ తను బ్రతికే ఉందో లేదో నాకు ఇంకా తెలియదు, కానీ అది కూడా మన మంచిగా అని చెప్తాడు. అప్పుడు ఉసాప్ తను ఒక సెలెస్టియల్ డ్రాగన్లా ఉంది, తను ఎల్బాకి వచ్చింది, ఎల్బాని సీ చేయడానికని మర్చిపోద్దని చెప్తాడు. కానీ బ్రూక్, నువ్వు చెప్పింది 100% ట్రూ, కానీ మనల్ని ఫ్రీ చేసింది తనే కదా అని అంటాడు. అప్పుడే ఫ్లాష్ బ్యాక్లో ఊసాప్ని బ్రూక్ని ఫ్రీ చేసి అక్కడ నుంచి పారిపోమని చెప్పిన మాటల్ని బ్రూక్ గుర్తు చేసుకొని తను ఎందుకు ఇలా చేసింది చూస్తుంటే తను నన్ను గుర్తుపట్టినట్టుంది. అయితే డెవిల్గా చేంజ్ అయిపోయిన తర్వాత తనలో నేను 3 డిఫరెంట్ పర్సనాలిటీస్ను చూసా. ఒకటి మనల్ని సేవ్ చేసినప్పుడు తన ఒరిజినల్ పర్సనాలిటీని, సెకండ్ డీమన్ ఫామ్ని, థర్డ్ సెలెస్టియల్ డ్రాగన్ ఫామ్ అని చెప్తాడు. అప్పుడు నామి వచ్చి, అయితే నువ్వు చెప్పింది చూసుకుంటే తనని ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టు ఉన్నారు, కానీ ఈ పాజిబిలిటీ ఉందని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు. కానీ జైన్స్ అందరూ డీమన్లోకి చేంజ్ అయిన తర్వాత ఇది నమ్మాలనిపిస్తుందని చెప్తుంది. కానీ సెలెస్టియల్ డ్రాగన్స్ గురించి, వరల్డ్ గవర్నమెంట్ గురించి బాగా తెలిసిన వార్లార్డ్, అలాగే సన్ పైరస్లో ఒక పర్సన్, అలాగే మొరిజ్వాల్లో ఉన్న చాలా మంది స్లేవ్స్ని ఎస్కేప్ చేయించిన జింబే, సెలెస్టియల్ డ్రాగన్స్, అలాగే హోలీ నైట్స్ ఎంత డేంజరో తనకి తెలుసు. కానీ తను కూడా బ్రూక్కి సారీ చెప్పి తను చనిపోయిందా లేదా, లేదంటే తనని క్షమించి వదిలేశారా అని మనకి తెలిస్తేనే తనతో మనం ఫైట్ చేయగలం. అయితే దాన్ని నువ్వు మాత్రమే డిసైడ్ చేసుకోవాలని చెప్తాడు. అప్పుడు బ్రూక్, చాలా ఇయర్స్ ముందు తను ఒక చిన్నపిల్ల మాత్రమే, అలాగే నేను యంగ్లో ఉన్నా. అయితే ఒక కంట్రీలో మ్యూజిక్ చాలా ఫేమస్, అలాగే అక్కడ మ్యూజిక్కి
చాలా స్టూడియోస్లు ఉండేవి. ఆ కంట్రీ పేరు వచ్చి ఎస్పెరియా అని చెప్తాడు. ఇక కట్ చేస్తే ఆ కంట్రీలో 70 ఏళ్ల ముందు అలాగే టైం వచ్చి 4 AM. ఇక సిటీలో ఉన్న అందరినీ ఒక సాంగుతో బ్రూక్ వేకప్ చేస్తూ ఉంటాడు. ఇక బ్రూక్ ఒక న్యూ వరల్డ్ వస్తుంది. మనం వెళ్ళడానికి బయట చాలా సీస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళాలని ఉంది. అలాగే మంచి గాలి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక బయలుదేరదామని అంటాడు. దాంతో అక్కడ ఉన్న అందరూ వేకప్ అవడం చూసుకోవచ్చు. ఇక బ్రూక్ కంటిన్యూ చేస్తూ ఒకరోజు తాను సెక్సీ మర్మైడ్ని మీట్ అవ్వాలని ఉందని తన గోల్ని చెప్తాడు. ఫైనల్లీ తన డ్రీమ్ ఫిష్మాన్ ఐలాండ్లో నెరవేరిందనుకుంటా. కానీ బ్రూక్ వల్ల పొద్దున్నే చాలా మంది డిస్టర్బ్ అయిపోయి ఎవరైనా తన నోరును ముయ్యండి అని చెప్తే ఇంకో పర్సన్ వచ్చి బ్రూక్ని కిల్ చేయడానికి ఎవరైనా గన్నుని తీసుకురానని చెప్తాడు. అయితే ఈ షాట్లో బ్రూక్ని చూసుకుంటే సేమ్ నీకాలా ఉన్నాడు. అయితే ఇక్కడ బ్రూక్ వచ్చి మ్యూజిక్లో మాత్రమే ఫేమస్ కాదు, ఫైటింగ్ క్యాపబిలిటీస్లో కూడా చాలా ఫేమస్. తన కింద ఉన్న సోల్జర్స్ తన ఫ్లాష్ గార్డ్ టెక్నిక్ని నేర్పించమని అడుగుతూ ఉంటారు. కానీ బ్రూక్ మాత్రం ప్రిన్సెస్ సూర్యతో చాలా క్లోజ్గా ఉంటాడు. తను సూర్య హ్యాండ్ని పట్టుకొని స్ట్రీట్లో వాకింగ్ చేస్తూ సాగే గురించి సాంగ్ని పాడుకుంటూ స్ట్రీట్లో వెళ్తూ ఉంటాడు. అలాగే సూర్య బ్యాగ్లో ఒక స్వాడ్ని క్యారీ చేస్తూ ఉంటుంది. అయితే అక్కడ బ్రూక్ వచ్చి ఎస్పెరియా రైడర్కి కెప్టెన్. అప్పుడు తనకి 20 years, అలాగే షూరికి 7 years. ఇక షూరి బ్రూక్తో ఈరోజు మనం చాలా కష్టపడ్డాం కదా, నేను కూడా మా అమ్మలాగా స్ట్రాంగ్ అయ్యానని అడుగుతుంది. దానికి బ్రూక్ వాళ్ళ అమ్మ అనగానే ఫ్లాట్ అయిపోయి మీ అమ్మ నిజంగానే చాలా స్ట్రాంగ్, అలాగే నా లైఫ్కి మీ అమ్మ ఒక లైట్ అని చెప్తాడు. కానీ షూరి తనకి ఆల్రెడీ మా నాన్నతో పెళ్ళైపోయింది, అలా అనడం తప్పని చెప్తుంది. కానీ బ్రూక్ ఇక్కడ లవ్ అంటే ఫ్రీడమ్, అది నీకు చెప్పిన అర్థం కాదని చెప్తాడు. అయితే బ్రూక్ లాస్ట్ వర్డ్స్ ఇవే. బికాస్ బ్రూక్ అన్నదంతా ఎస్పెరియా కింగ్ విని ఉరిశిక్షణ వేస్తాడు. చూస్తుంటే ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక బ్రూక్ నువ్వు చాలా హార్ష్గా ఉన్నావు బ్రో అని మళ్ళీ మై మ్యాజిషియన్ అంటాడు. ఇక్కడ ఇద్దరిని చూస్తుంటే మంచి ఫ్రెండ్స్లా ఉన్నారు. ఒకరి మీద ఒకరికి మంచి నమ్మకం ఉన్నట్టు ఉంది. అలాగే ఇక్కడ కింగ్ చాలా ఫన్నీగా ఉన్నాడు. అప్పుడు బ్రూక్ కింగ్తో చూస్తుంటే నువ్వు నన్ను కిల్ చేయాలని చూస్తున్నావని అంటాడు. దానికి కింగ్ అలా నేను అస్సలు చేయనని చెప్తాడు. అప్పుడు షూరి వచ్చి మా అమ్మ మీద ఆశలు వదిలే మా అమ్మకి బదులుగా నేను పెద్ద అయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటా అని బ్రూక్తో చెప్తుంది. ఇదే కామెడీ అనుకుంటే అప్పుడు కింగ్ హే షూరి ఇలాంటి మాటల్ని కిడ్స్ వాళ్ళ ఫాదర్తో చెప్తారని అంటాడు. అయితే బ్రూక్ నీలాంటి అల్లరి పిల్లని నేనైతే చేసుకోనని చెప్తాడు. దాంతో కింగ్ యాంగ్రీ అయ్యి నా కూతురునే చేసుకోనంటావా, నీకు ఎంత ధైర్యం అని బ్రూక్ని తంతూ ఉంటాడు. అది అందరు చూసి స్మైల్ చేస్తారు. కానీ అప్పుడే ఒక గార్డ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి కింగుతో మీ పంటయ్యని కిల్ చేస్తున్నందుకు నన్ను క్షమించండి. పోర్ట్ నుంచి టౌన్లోకి మాఫియా గ్యాంగ్లోని కొంతమంది రైడర్స్ వస్తున్నారు. అలాగే మన కార్స్మెన్స్ వాళ్ళకంటే చాలా తక్కువ మంది ఉన్నారు. అలాగే క్యాజువల్లో ఉన్న మన సోల్జర్స్ అక్కడికి టైంకి రీచ్ అవ్వలేరు. ఇక్కడ వాళ్ళ టార్గెట్ వచ్చి క్వీన్ క్యాండల్. అయితే ఇప్పుడు క్వీన్ వచ్చి టౌన్లో ఉన్న ఓపెరా హౌస్ దగ్గర ఉందని చెప్తాడు. దానికి కింగ్ అది ఖచ్చితంగా మోరన్ ఫ్యామిలీ అయి ఉంటుంది. వాళ్ళే చాలా ఇయర్స్ నుంచి క్యాండల్ని టార్గెట్ చేస్తున్నారు. అసలు వాళ్ళు పోర్టుకి ఎప్పుడు రీచ్ అయ్యారు, ఓపెరా హౌస్ను వదిలి వెళ్ళొద్దని క్యాండల్కి మెసేజ్ని పంపించండి అని చెప్తాడు. అప్పుడే ఒక సోల్జర్ ఓపెరా హౌస్లో ఉన్న ఒక ట్రాన్స్పాండర్ స్నేల్ కూడా పనిచేయడం లేదని చెప్తాడు. అప్పుడు షూరి చాలా క్యూట్గా నువ్వే ఏదో ఒకటి చేసి మా అమ్మని సేవ్ చేయని బ్రూక్తో అంటుంది. అప్పుడు బ్రూక్ మౌరాన్ ఫ్యామిలీనా చాలా స్ట్రేంజ్గా ఉంది, వాళ్ళని ఇప్పుడే నేను హార్బర్లో కలిసి వస్తున్నా అని చెప్తాడు. ఇక కట్ చేస్తే ఓపెరా హౌస్ దగ్గర క్వీన్ క్యాండల్ డాన్స్ పర్ఫార్మెన్స్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అయితే ఓపెరా హౌస్ని గ్యాంగ్ రైడర్స్ అందరూ చుట్టుముట్టి బయటికి రా క్యాండల్, ఒకవేళ నువ్వు రిఫ్యూజ్ చేస్తే నేను షూట్ చేయమని డాన్ మోరాన్ ఆర్డర్ ఇచ్చాడు. ఈరోజు ఫైనల్గా మనం దీన్ని సెటిల్ చేసుకుందాం. నువ్వు ఖచ్చితంగా ఈరోజు మా బాస్ని లవ్ చేయడానికి నేర్చుకుంటావని, ఎవరూ కూడా క్యాండల్ని థియేటర్ని వదిలి వెళ్లకుండా చూసుకోండి, ఒక పర్సన్ని షూట్ చేయడం చూసుకోవచ్చు. ఇంకో పక్క కింగ్ క్యాండల్ గురించి వరి అవుతూ ఉంటాడు. అప్పుడు బ్రూక్ దాని గురించి వరి అవుతూ బ్రో, క్వీన్ చాలా స్ట్రాంగ్ అని నీకు కూడా బాగా తెలుసు కదా, వాళ్ళు క్వీన్ని పట్టుకోవడానికి ఛాన్సే లేదు. ఎనీవేస్ నేను వాళ్ళని మీట్ అయినప్పుడు వాళ్ళని కట్ చేశానని ఇంకా వాళ్ళు రియలైజ్ అవ్వలేదు, దానికి నాకు చాలా సేమ్గా ఉందని తన మనసులో అనుకొని నేను ఆల్రెడీ వాళ్ళని కట్ చేశానని కింగ్తో చెప్తాడు. ఇక కట్ చేస్తే ఓపెరా హౌస్ దగ్గర ఉన్న గ్యాంగ్ మెంబర్స్ అందరూ సడన్గా కొలాప్స్ అయిపోతారు. అది అక్కడ ఉన్న ప్రజలు చూసి షాక్ అయిపోయి వాళ్ళని ఆల్రెడీ కట్ చేశారా అంటే ఈ పని చేసింది లార్డ్ బ్రూక్ అయి ఉంటాడని చెప్తారు. ఇక్కడ బ్రూక్ యూజ్ చేసిన టెక్నిక్ వచ్చి 3 పేస్ హమ్మింగ్ నాచ్ ఫ్లాష్. ఇంకో పక్క సిటిజన్స్ క్యాండల్ బయటికి వస్తుందని వార్త విని తనని చూడ్డానికి థియేటర్కి చాలా మంది వస్తారు. సేమ్ షాక్ లాగా తనందంతో క్యాండల్ చాలా పాపులర్గా ఉంది. ఇక్కడ క్యాండల్ ముందు బ్రూక్ ప్లేస్లో ఉండే, ఆ తర్వాత క్వీన్ అయింది. అలాగే ఇప్పుడు బ్రూక్ ఆ గ్రూప్కి కెప్టెన్ అయ్యాడు. ఇక్కడ ఇద్దరు కూడా ఈ కంట్రీలో చాలా పాపులర్ అని తెలుస్తుంది. ఆ టైంలో ఎస్పీరియా చాలా పీస్తో ఉండే అని వాడ రివీల్ చేశాడు. ఇక తర్వాత ఈమో అక్కడికి వచ్చి ఎప్పుడు అటాక్ చేసింది, అసలు క్వీన్ క్యాండల్ ఎంత పవర్ఫుల్, క్వీన్ ఎలా కిల్ చేశారు, షూరిని కంట్రోల్లోకి తీసుకోవడము, ఇలా నెక్స్ట్ చాప్టర్లో చూడబోతున్నాం. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. ఈ చాప్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి.
ఇక ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యానిమే రివ్యూస్ తెలుగు